చాలామంది ఒక మంచి షార్ట్ ఫిలిం తీసేసి రిలీజ్ చేద్దామని అనుకుంటారు. కానీ ప్రాపర్ ప్లానింగ్, సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఎంతో హోప్స్తో స్టార్ట్ చేసిన షార్ట్ ఫిలిం మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది థియరీ కాదు, రియల్ షార్ట్ ఫిలిం మేకింగ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ వీడియో. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్టోరీ సెలెక్షన్. మీ షార్ట్ ఫిలిం స్టోరీని మీ బడ్జెట్ తగ్గట్టు రాసుకోండి. చాలామంది ఈ పాయింట్ని రాంగ్ అనుకుంటారు, కానీ ఒక షార్ట్ ఫిలిం మేకర్కి మ్యాక్సిమం బడ్జెట్ ఇష్యూ ఉంటాయి. దీన్ని ప్రాబ్లంలా కాదు, ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. కావాల్సిన అన్ని రిసోర్సెస్ ఉంటే ఎవరైనా షార్ట్ ఫిలిం తీయగలరు. కానీ లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ బడ్జెట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసిన ఆ షార్ట్ ఫిలింలోనే రియల్ క్రియేటివిటీ కనిపిస్తుంది. స్టోరీ సెలెక్ట్ చేశాక ప్రాపర్ స్టోరీ రైటింగ్ రూల్స్ ఫాలో అయ్యి క్లియర్ కట్గా రాయండి. మీ స్టోరీ క్లియర్గా ఉంటే మీ టీంకి ఈజీగా అర్థమవుతుంది. షూట్ టైంలో కన్ఫ్యూజన్ ఉండదు. స్టోరీ బాగుంటే సరిపోదు, ఆ స్టోరీకి సూట్ అయ్యే కరెక్ట్ యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ బడ్జెట్ లో అయితే మీ ఫ్రెండ్స్లో ప్యాషన్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా బడ్జెట్ ఉంటే కాస్టింగ్ కాల్ పెట్టి ఆడిషన్ చేసి కరెక్ట్ యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోండి. యాక్టర్స్ సెలెక్షన్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు, ఎందుకంటే మీ స్టోరీకి ప్రాణం పోసేది యాక్టర్సే. స్టోరీ ప్లస్ యాక్టర్స్తో పాటు మంచి విజువల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే కరెక్ట్ కెమెరా అండ్ కరెక్ట్ డిఓపిని సెలెక్ట్ చేయాలి. మీ బడ్జెట్ లో అయితే ఐఫోన్ ఆర్ కెనాన్ 200ని సెలెక్ట్ చేయండి. నా పర్సనల్ సజెషన్ వచ్చి సోనీ ZV-E10 Mark II షార్ట్ ఫిలిమ్స్కి మోర్ దాన్ ఎనఫ్. బడ్జెట్ ఎక్కువ ఉంటే సోనీ FX30, FX3. మంచి కెమెరా ఉంటే మంచి విజువల్స్ వస్తాయి అనుకోవడం చాలా పెద్ద తప్పు. అందుకే మంచి డిఓపిని వెతకాలి. మీ చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, లేదా వెడ్డింగ్ స్టూడియోలో ఉన్న వీడియోగ్రాఫర్స్ని అప్రోచ్ చేయండి. స్టోరీ రాసేటప్పుడు ఆ స్టోరీకి సెట్ అయ్యే లొకేషన్స్ మీ మైండ్లోకి వస్తాయి. మ్యాక్సిమం మీ చుట్టుపక్కల ఉన్న లొకేషన్నే ప్రిఫర్ చేయండి. లేదు కన్ఫామ్గా దూరమే వెళ్ళాలి అనుకుంటే లొకేషన్ విజిట్ చేసి సీన్స్ అన్ని ముందుగానే ప్రీకంపోజ్ చేయండి. ప్లేస్ ఓనర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోండి. మీ స్టోరీ లొకేషన్స్ పై డిపెండ్ అయి ఉంటే లొకేషన్స్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. గుర్తుపెట్టుకోండి, లొకేషన్ని సెలెక్ట్ చేశాక ప్రీకంపోజిషన్ కంపల్సరీ. షూట్ పర్ఫెక్ట్గా జరగాలంటే షెడ్యూల్ పర్ఫెక్ట్గా ఉండాలి. మీ క్యాస్ట్ అండ్ క్రూ పేడ్ అయితే మీ కన్వీనియంట్ డేట్లో షూట్ ప్లాన్ చేయండి. ప్యాషన్తో జాబ్ చేసే వాళ్ళైతే అందరికి కలిపి ఒక మీటింగ్ పెట్టి అందరికి సూట్ అయ్యే ఒక డేట్ని ఫిక్స్ చేసి షూట్ స్టార్ట్ చేయండి. ఒక సీన్కి 1 అవర్ టైం పడుతుంది అనుకుంటే సేఫ్ సైడ్కి 2 అవర్స్ టైం కౌంట్ చేసుకోండి. షూట్ డే చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. యాక్టర్స్ నుండి, డిఓపి నుండి, టీం నుండి మ్యాక్సిమం అవుట్పుట్ రావాలంటే డైరెక్టర్ రోల్ చాలా ఇంపార్టెంట్. సెట్లో ప్రతి డిసిషన్ డైరెక్టర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ డైరెక్టర్ కూల్గా ఉండాలి. యాక్టర్స్ ఎక్కువ టేక్స్ తీసుకుంటుంటే అతను డిస్కరేజ్ చేయకోకుండా అతని కాన్ఫిడెన్స్ పెంచేలా ఎంకరేజ్ చేయండి. కావాలంటే అతనికి కొద్దిగా టైం ఇచ్చి ఈ గ్యాప్లో రిమైనింగ్ షాట్స్ని షూట్ చేయండి. ఇలా జరగకుండా ఉండాలంటే షూట్కి 1 వీక్ ముందే ప్రతి సీన్ని రిహార్సల్ చేయండి. ప్రతి సీన్ షూట్ కంప్లీట్ అయ్యాక 2-3 మినిట్స్ అంబియన్స్ సౌండ్ని కంపల్సరీగా రికార్డ్ చేయండి. షార్ట్స్ ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ప్రాబ్లం వస్తే 1 or 2 అవర్స్లో సాల్వ్ అయ్యే ప్రాబ్లం అయితే సాల్వ్ చేసే షూట్ చేయండి. సాల్వ్ అవ్వదు అనిపిస్తే వేరే లొకేషన్కి వెళ్ళి వేరే సీన్ని షూట్ చేయండి. అందుకే ఆల్టర్నేట్ ప్లాన్ ముందే రెడీగా ఉండాలి. లైటింగ్ చాలా ఇంపార్టెంట్. షార్ట్ ఫిలిం కాబట్టి డైరెక్టర్ అండ్ డిఓపికి లైటింగ్ టెక్నిక్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలా బెటర్. మంచి ఎడిటర్ని సోషల్ మీడియాలో, మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్లో బాగా సెర్చ్ చేయండి. ఎడిటింగ్లో కట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అందుకే డైరెక్టర్కి ఎడిటింగ్ పై బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. డబ్బింగ్ పాసిబుల్ అయితే స్టూడియోలో చేపించండి. ఎడిటర్ పక్కనే కూర్చొని మీ సాటిస్ఫాక్షన్ వరకు అతనికి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా ఎడిటింగ్ మీద నాలెడ్జ్ లేకపోతే అందులో ఇంటర్ఫీర్ కావకండి. సౌండ్ అండ్ మ్యూజిక్ షార్ట్ ఫిల్మ్కి సోల్. చిన్ని చిన్ని అంబియన్స్ సౌండ్, ఫోలే సౌండ్, సినిమాటిక్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అసలు మిస్ అవ్వకండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం బడ్జెట్ ఉంటే మంచి మ్యూజిక్ కంపోజర్తో చేపించండి. లేదా యూట్యూబ్లో కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్స్ చాలా దొరుకుతాయి. డబ్బింగ్ పాసిబుల్ అయితే స్టూడియోలో చేపించండి, లేదా ఐఫోన్లో డాల్బీ అనే యాప్లో రికార్డ్ చేయండి. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయాక షార్ట్ ఫిల్మ్లో చిన్న మిస్టేక్స్ కూడా లేకుండా కేర్ఫుల్గా చెక్ చేయండి. ఫైనల్గా ఎక్స్పోర్ట్ చేసి మంచి రీచ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అందులో రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. మా బెస్ట్ అడ్వైజ్ వచ్చేసి షార్ట్ ఫిల్మ్కి ఎంత కష్టపడతారో ప్రమోషన్కి అంతకంటే ఎక్కువ కష్టపడండి. ఫస్ట్ షార్ట్ ఫిలిం పర్ఫెక్ట్గా ఉండదు, సెకండ్ షార్ట్ ఫిలిం బెటర్ అవుతుంది, థర్డ్ షార్ట్ ఫిలిం ఇంప్రూవ్ అవుతుంది, ఫోర్త్ షార్ట్ ఫిలిం క్వాలిటీగా వస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, లేదా మా ఇన్స్టా పేజ్లో DM చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.